రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ పార్టీ, వైకాపా పార్టీ ఇవన్నీ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. భక్తుల మనోభావాల మీద, వాళ్ళ విశ్వాసాల మీద, నమ్మకాల మీద తీవ్రంగా దెబ్బ కొట్టాయి. ఒకవైపేమో టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? 5 కంపెనీలు తిరుపతికి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అవి 1 వైష్ణవి, 2 పరాగ్, 3 ఏఆర్, 4 కిర్పారాం, 5 ప్రీమియర్. ఈ 5 కంపెనీలు, సంస్థలు తిరుపతికి నెయ్యిని సరఫరా చేస్తాయి. వీటిల్లో 4కి సంబంధించి ఏమాత్రము కల్తీ ఉందని రాలేదు. ఒక్క ఏఆర్ డైరీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో వచ్చేసి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క ట్యాంకర్స్ను వెనక్కి పంపాము. ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదు. కాబట్టి తిరుమల పవిత్రత, తిరుమల లడ్డూల పవిత్రత దానికి భంగం కలగలేదు అని ఈవో శ్యామలరావు గారు చెప్తున్నారు. ఒక ఏఆర్ కంపెనీ సప్లై చేసిన కొన్ని ట్యాంకర్స్లో కల్తీ జరిగినట్టు వచ్చింది వాస్తవమే, కానీ వాటిని వెనక్కి పంపాము, వాటిని వాడలేదు. కాబట్టి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదు, అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు. కానీ సీఎం గారు ఏమంటున్నారు? లేదు, కొన్నిటిని వాడారు లడ్డూల తయారీలో, కాబట్టి కల్తీ నెయ్యి వాడినారు, అపవిత్రత జరిగిందని చెప్పేసి ఈయన అంటాడు. ఎవరి మాట నమ్మాలి? సీఎం మాట నమ్మాలనా? సీఎం నియమించినటువంటి టీటీడీ ఈవో శ్యామలరావు గారి మాటలు నమ్మాలనా? కల్తీ జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు, కానీ కల్తీ జరిగిందాన్ని వాడలేదు అని శ్యామలరావు అంటున్నారు, వాడారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. పోనీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే వాడారు అనుకున్నాం. ఆ నెయ్యి సరఫరా చేసింది ఎవరి హయాంలో? మీ హయాంలోనే కదా. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీని మర్చిపోయినట్టుంది. మీరు ప్రమాణ స్వీకారం చేసింది 2024 జూన్ 12న, సెప్టెంబర్ 12 కాదు, జూన్ 12న. మీ ప్రకారంగా కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని వాడారు అంటే అది మీ హయాంలో వాడినట్టు మీరే ఒప్పుకుంటున్నారు. అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం సప్లై చేసింది కాదు, మీ ప్రభుత్వంలో సప్లై చేసిందిలోనే జూన్ 12, జూలై 4. కాబట్టి ఈ జూన్ జూలై మాసాల్లో సప్లై చేసిన దాని మీదనే మీరు అంటున్నారు. ఆ ప్రకారంగా అయితే మీ హయాంలోనే కల్తీ జరిగినట్లు, దాన్ని వాడినట్లు మీరే ఒప్పుకుంటున్నారు, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. మగని కొట్టి మొగసాలను ఎక్కిన నిరజానల అంటే మీ హయాంలోనే తప్పు జరిగింది, అది మీరే డేట్స్తో సహా చెప్తున్నారు. కానీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి కల్తీ నెయ్యి చేశారని చెప్తున్నారు. ఇక ఈవో వచ్చేసి పవిత్రత అపవిత్రత జరగలేదని చెప్తుంటే, ఈయన పానకంలో పుడగాగా ఈయన జనసేన అధ్యక్షుడు, ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అంట, శుభ్రం చేయడం అంట. ఆయనేమో అపవిత్రత జరగలేదని చెప్పేసి ఆయన అంటుంటే, ఈయన వచ్చేసి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంట. ఇంకా సనాతన ధర్మం అంట. బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు అంట. ఏమిటి సనాతన ధర్మం అంటే? అబద్ధాలు చెప్పడమా? ఇదే నరేంద్ర మోడీ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది అని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏమైపోయినాయి పాచిపోయిన లడ్లు?
కాబట్టి ఇదే బీజేపీ నాయకులకు సనాతన ధర్మం మీద విశ్వాసం ఏముంటే నరేంద్ర మోడీని వెళ్ళేయండి. మీరు వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఇది సనాతన ధర్మం కాదు, కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి మోడీని నిలదీయండి. బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు నిజంగా సనాతన ధర్మం మీద అంత ప్రేమే ఉంటే ఆ పని చేయండి. అది మాత్రం చేయరు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అంటారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. కొన్ని దేవస్థానాలకు కొన్ని సాంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు మంత్రాలయం ఉంది. మంత్రాలయంకి పోతే చక్క బనీను తీసేసి లోపలికి పోవాలి, లేకుంటే అలా చేయరు. అదేవిధంగా శబరిమలలో మహిళలకు ప్రవేశం ఉండదు. ఈవెన్ టీటీడీలో మగవాళ్ళు వచ్చేసి పంచె కట్టుకుంటేనే పంపిస్తారు లోపలికి. అన్యమతస్తులు అయితే డిక్లరేషన్ ఇవ్వాలి. అది వాళ్ళ నిబంధనలు. దానికి ఇష్టం ఉంటే పోవాలి, ఇష్టం లేకుండా పోకూడదు. నీకు ఇష్టం లేకుండా నిబంధనలు అతిక్రమిస్తానంటే కుదరదు. అది ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, నేను గతంలో నియంత్రణ రూల్స్ అతిక్రమించాను, ఇప్పుడు అతిక్రమిస్తానంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనంతగా ఆయనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అనే దానివల్ల ఆఖరికి తిరుమలకు పోవడమే మానుకున్నాడంటే ఆయనకు డిక్లరేషన్లు ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి మీద నా నమ్మకం ఉంది అని. అంటే నీకు డిక్లరేషన్ సంతకం పెట్టడానికి భయపడినావంటే వెంకటేశ్వర